మై ఛానల్ ఆశాస్ డైలీ వైస్. బీచ్ దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాను అని చెప్పాను కదా, అది ఎక్కడికో కాదండి, ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వైజాగ్లోనే కొత్తగా ఓపెన్ చేశారు. సో ఇప్పటి వరకు మా బ్రదర్ వాళ్ళు కూడా వెళ్ళలేదన్నమాట ఈ మాల్కి. సో మేమందరూ కలిసి ఒకసారి వెళ్తున్నాం. సండే రోజు వెళ్తున్నాం కాబట్టి హెవీ రష్గా అయితే ఉంది. కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి మాల్ కూడా చాలా పెద్దదిగా ఉందండి. ఈ మాల్లో అందరికంటే అట్రాక్టివ్ ఆ ట్రీ అనమాట. ఆ చెట్టు వల్లే మాల్కి అనేది చాలా అందంగా అయితే వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎంట్రన్స్ అయితే మేమందరం కూడా ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే కొన్ని పిక్స్ బయట కూడా తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇంకా మేము వెళ్ళేటప్పటికి 7:30 అలా అయిపోయింది. ఆల్రెడీ బీచ్లో చాలా సేపు వరకు స్పెండ్ చేసుకొని ఇంకా అక్కడ కూడా కొంచెం షాపింగ్స్ చేసుకొని ఇంకా మాల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. మాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మాల్ దగ్గరికి వచ్చి రాగానే మా పాప ఈ మాల్లో చూసిన వెంటనే తనకి ఇంకా మేము ఇక్కడ కలకత్తాలో తిరిగేవన్నీ కూడా గుర్తొచ్చింది. ఫస్ట్ అయితే ఇంక ఈ మాల్లోకి ఇంక లాగానే ఫస్ట్ నాకు ఆకలేస్తుంది అని చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఉండని వెంటనే ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి. మాల్ అయితే చాలా రష్గా ఉంది, చూసారా ఎంత రష్గా ఉంది. వైజాగ్లో పీపుల్స్ హాఫ్లో హాఫ్ మంది మాల్లోనే నాకైతే అనిపిస్తున్నారు ఉన్నారు అని చెప్పేసి. ఇంకా మేమైతే ఫస్ట్ రాగానే ఇంకొక 2-3 షాపులకి అయితే వెళ్ళాము. నాకు కొంచెం ప్రైజెస్ అనేవి హైక్గా అనిపించాయండి. మామూలుగా మనం వేరే మాల్స్తో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ అనేవి హైక్ లాగే అనిపించింది నాకు. నేనైతే ఎక్కువ షాప్స్కి అయితే వెళ్ళలేదు, ఒక 2-3 షాప్స్కి వెళ్ళాను, బట్ కొంచెం హైక్గా ఉంది నాకైతే. ఇంకా బట్టల షాప్స్కి అయితే అసలు వెళ్ళలేదు. లైక్ నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వెళ్దాము అనుకున్నాం, బట్ అసలు వెళ్ళలేకపోయాం అనమాట. ఈ మాల్ మనం తిరగాలి అంటే మినిమం మనకి ఒక 5 to 6 అవర్స్ అయినా మనం టైం స్పెండ్ చేస్తే మొత్తం తిరగలం అనమాట. అంటే ఒక డే అంతా దీని కింద మనం స్పెండ్ చేస్తే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ కూడా మనం తిరగొచ్చు ఈ మాల్లో. మాల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇంకా గేమ్ జోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే మా పాపకి అస్సలు తీసుకొని వెళ్ళలేదు. తను ఇంకా ఫుడ్ కావాలంటే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాను. చూసారా హెవీ రష్గా ఉంది ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా. అక్కడ మనకి ఏదైనా తీసుకుందాము అన్నా కూడా మినిమం ఒక 1 అవర్ దగ్గర వెయిట్ చేయాలన్నమాట అక్కడ. ఇంకా ఫ్రెంచ్ ఫ్రై కోసం నేనైతే మా పాపకి ఫ్రెంచ్ ఫ్రై ఆర్డర్ చేశాను. నేను దానికోసం కూడా 30 minutes అయితే వెయిట్ చేశాను. ఇక్కడ మనం వచ్చాక మనకి నెట్ అనేది అస్సలు పనిచేయదు, వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మనం వైఫై కనెక్ట్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఒక 30 minutes అలా వెయిట్ చేస్తే నాకైతే ఆ ఫ్రెంచ్ ఫ్రై వచ్చింది. ఇంకా మా పాపకి ఇచ్చాక తను కూర్చొని అయితే తినేస్తుంది అనమాట. మేము ఇంకెవ్వరూ తినలేదు, తను ఒక్కదానికే తీసుకున్నాం మేము. ఇంకా తను తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా ఉండలేక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాము అని. అప్పటికే 9 అయిపోయింది. ఇంకా మేము ఆ లోపటంతా ఒక 3-4 షాప్స్ అంతా తిరిగిసినప్పటికీ మాకు ఇంకా 9 అయిపోతే ఇంకా అసలు ఉండలేకపోయాం. 9:30 అలాగ అయినప్పటికీ ఇంకా బయటకు వచ్చేసి ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాం. బయటకు వచ్చిన తర్వాత మా ఫాదర్ ఒక బన్ తీసుకున్నారు. ఇప్పుడు మస్కా బన్ అన్నట్టు కొత్తగా వస్తుంది కదా, అలాంటిది ఒక బన్, బట్ దాంట్లో అంటే రసగుల్లా పెట్టారు అనుకుంటా. లైక్ రసగుల్లాయో కాలాజామున్ ఏదో పెట్టేసి ఇచ్చారు. దాని నేమ్ అయితే నాకు తెలీదు, మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. బట్ బన్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇనార్బిట్ మాల్ దగ్గరికి వెళ్తే ఆ మాల్ మనకి ఆపోజిట్గానే షాప్ ఉంటుంది, ఒక అమ్మాయి పెట్టిందనమాట. చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆ బన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా. బాయ్ బాయ్.